అబ్రాహాంకి దేవుడు నేను నీ కుమారుడిని ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం కొంచెం లేట్ అవుతున్న కొద్దీ వాళ్ళ ఇంట్లో టెన్షన్ స్టార్ట్ అయ్యి, సారా మరి మనకి పిల్లలు ఎలాగో కలగట్లేదు కాబట్టి ఈ హాగర్ని బట్టి పిల్లల్ని కనమని చెప్పినప్పుడు హాగర్ని బట్టి ఇష్మాయిల్ని తర్వాత దేవుడు సారాని జ్ఞాపకం చేసుకుని సారాకి కుమారుడిని ఇచ్చిన తర్వాత ఇద్దరి మధ్యలో ఒక సమస్య వచ్చింది. ఏంటంటే నేను ముందు పుట్టాను కాబట్టి నేనే వారసుని అని ఇష్మాయిల్ కాదు, దేవుని చేత వాగ్దానం బట్టి పుట్టాను కాబట్టి నేనే వారసుని అన్న పోరాటం ప్రారంభించబడినప్పుడు దేవుడు అబ్రాహాముతో మాట అంటాడు, దాసిని తన సంతానమును బయటికి పంపించేమనండి. దాసులు ఎప్పటికీ కూడా వారసులు కాలేరు. అప్పట్లో ఎలాగైతే దాసులు వారసుల్ని పరిపాలించారు, ఈరోజు శరీరానుసారమైన ఆలోచన కలిగిన వారు ఆత్మానుసారమైన వారిని ఇబ్బంది పెడతా ఉంటారు. శరీరానుసారులు అంటే ఆచారబద్ధమైన విశ్వాసం కలిగిన వారు. నాకే వాక్యం బాగా తెలుసు, నాకే ప్రార్థన బాగా తెలుసు, 40 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, నాకు చెప్పేదేంటి, 30 సంవత్సరాల నుంచి నేను దేవుని సన్నిధిలో ఉన్నా అని చెప్పి వారి యొక్క ఏజ్, వారి యొక్క ఎక్స్పీరియన్స్ ని వారు క్యాలిక్యులేట్ చేసుకుంటూ గత దశాబ్దాలుగా నేను దేవునిలో ఉన్నాను కాబట్టి మీరు పిల్లలు నేను వారసుని అన్నట్టుగా ప్రవర్తించే వాళ్ళందరూ కూడా దాసుని స్వభావం కలిగి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ని బట్టి గడిచిన సంవత్సరములను బట్టి వారి యొక్క వారసత్వాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. దేవునిలో వారసత్వం అలా వర్కౌట్ అవుతుంది. దేవుని యొక్క వారసుడు ఎవరంటే వాగ్దానమును బట్టి పుట్టినవాడు. నేను నా తండ్రికి వారసుడు అవ్వడానికి ఇన్ని సంవత్సరాలు కుమారుడిగా ఉండాల్సిన అవసరం లేదు. నేను నా తండ్రికి పుడితే చాలు. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నా కుమారుడు అని నా తండ్రి ఆస్తి పంపకాలు అప్పుడు అడగడు, నేను కుమారుడిని అంతే. దట్స్ ఇట్. అందుకని అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం, సహోదరులారా మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. మనము వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాం. ఏ ఆచారమును బట్టో, ఏ ప్రార్థన బట్టో, ఏ వాక్యమును బట్టో మనము రక్షించబడలా. దేవుని కృప వలన రక్షించబడ్డ. మనల్ని రక్షించడానికి అవన్నీ కూడా ఉపయోగపడ్డాయి, కానీ దేవుని కరుణ లేకుండా మనం అందరం రక్షించబడలేదు. ఈరోజు మనం రక్షించబడ్డానికి కారణం మనుషులు కాదు, వారి ప్రయత్నాలు కాదు, దేవుని యొక్క మహాసంకల్పం అని గుర్తించిన వారందరూ కూడా విశ్వాసులు. ఎవరైతే నా వలన, నా ప్రార్థన, నా కన్నీరు, నా విశ్వాసం అని వారి ఇయర్స్ ని, వారి యొక్క బలాన్ని, వారి యొక్క మీరు గమనించినట్లయితే పరలోక రాజ్యానికి వచ్చి నీ నామం పేరట మేము దెయ్యాలను వెలగొట్టలేదా, నీ నామం పేరట మేము రోగులు స్వస్థపరచలేదా, వాక్యాన్ని ప్రకటించలేదా, సువార్త చెప్పలేదంటే మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. బికాస్ మనం దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వెంబడిస్తున్నామని. ఈ క్షణము ఆయనకి నమ్మకంగా ఉన్నాను లేదా? వాగ్దానమును బట్టి పుట్టిన వారు ప్రతి క్షణము వారు చేయు క్రియలను బట్టి కాక దేవుని యొక్క సంకల్పమును బట్టి ఆయన పిల్లలై ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ.